మన సినిమా 2 సెంటర్లో 100 డేస్ అని దానికి ఇంకా పెద్ద విషయం ఏమిటో మాకు తెలియదు. ఇది ఒక కోఇన్సిడెంట్ అని చెప్పాలి. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ పుట్టి 100 ఇయర్స్లో మన ఇండియాలో ఎవరు 100 డేస్ సెలబ్రేట్ చేస్తున్నారేమో తెలీదు, కానీ మనం చేస్తున్నాము. ఈ అదృష్టానికి, ఈ మన అందరి అదృష్టానికి చాలా ఎగ్జైట్గా ఉంది. 2 థియేటర్లు అయితే కూడా అది 100 డేస్ అనేది ఒక ఎగ్జైట్ అండి. ఈ ఒక జర్నీని ఇక్కడి వరకు మనం తీసుకొని వచ్చి మంచి పబ్లిసిటీ ఇచ్చి అందరికీ పరిచయం చేసిన మన గురువు గారు బిఏ రాజు గారికి, ఈ సినిమాని 100 డేస్ సెలబ్రేట్ చేయన మన ఆంధ్ర ప్రేక్షకులకి అందరికీ మా చాలా థ్యాంక్స్ఫుల్గా ఉంటామండి. మన డైరెక్టర్ గారు మూవీ మళ్ళీ మలయాళం మళ్ళీ తమిళ్లో కూడా రిలీజ్ కాబోతుంది. అక్కడ కూడా ఇలాగే 100 డేస్ చేయాలి అని నేను కోరుకుంటాను. ఈ సినిమాకి నేను ఫస్ట్ టైం తెలుగులో డిజైన్ చేసి ఇప్పుడు 100 డేస్ వేదిక మీద నుంచున్నానంటే కొంచెం హ్యాపీగానే ఉంది, కొంచెం నర్వస్గా ఉంది సార్. ఎందుకంటే ఎంత బయటికి వెళ్ళి సక్సెస్ తీసుకున్నా ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే మా నాన్నగారు తీసినవన్నీ ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు. సార్ వచ్చి ఇంతకుముందు సార్తో నేను కన్నడలో ఒక సినిమా డిజైన్ చేశాను, బట్ ఇంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు. బట్ ఆయన కాన్ఫిడెన్స్ ఉండింది, అయ్యింది. ఇది తెలుగులో వచ్చి తెలుగులో నేను చేస్తానని నేను అనుకోలేదు. మళ్ళీ డిజైనింగ్ 100 డేస్కి వచ్చాను, పిలిచారు, ఇంత మర్యాద ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకట్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. ఈ దండపాలెం సినిమా జనవరి 25న 83 సెంటర్స్లో రిలీజ్ అయ్యి మార్చ్ 15న 18 సెంటర్స్లో 50 డేస్ పూర్తి చేసుకుని ఈరోజు మే 3న 2 సెంటర్స్లో 100 డేస్ పూర్తి చేసుకుంది. ఒంగోలులోని గుంటూరు గౌరీశంకర్ థియేటర్ అండ్ ఒంగోలులో 100 డేస్ ప్రదర్శించబడింది. ఈ సినిమా బెల్లంకొండ సురేష్ గారి చేతుల మీదుగా ఆడియో ఫంక్షన్ చేసుకుని ఈరోజు 100 డేస్ చేసుకుంటుంది. మే 3, 1913 100 ఇయర్స్. ఈ రోజు 100 ఇయర్స్. అతను ఒకటి చెప్పాడు నాకు, అంటే ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ పుట్టి 100 ఇయర్స్ అయింది. ఐ డోంట్ నో ఎంతమంది 100 డేస్ చేసుకుంటున్నారు, ఎన్ని సినిమాలు తెలియదు. మనకు అవకాశం వచ్చింది, అది ఒక థియేటర్ కావచ్చు, 2 కావచ్చు. సో దాన్ని యూటిలైజ్ చేస్తాం అని చెప్పాడు ఆయన. అక్కడ మళ్ళీ ఆలోచించాను, నిజమే కదా, ఈరోజు ఎంతమంది ఎన్ని సినిమాలు తమిళ్, మలయాళం, కన్నడ, ఆల్ ఇండియన్ లాంగ్వేజ్లో తెలియదు మనకు ఎంతమంది చేసుకుంటున్నారు కూడా. అట్లీస్ట్ అది మన సినిమాకు అవకాశం వచ్చింది. నా ఆఫీస్లో 100 డేస్ షీల్డ్స్ ఉంటాయో తెలియదు ఫర్దర్గా, ఇంతకుముందు అయితే లేవు. సో ఒక షీల్డ్ పెట్టుకోవడానికి ఇది కరెక్ట్ రీజన్ అనిపించింది. అదొకటి నేను కూడా గ్రీడీగా ఫీల్ అయ్యాను. ఎస్, అంటే నేనేం ఖర్చు పెట్టినా కూడా, ఎన్ని గొప్ప సినిమాలు తీసినా కూడా నా ఆఫీస్లో 100 రోజులు షీల్డ్ ఉండకపోవచ్చు. ఈరోజు ఇక్కడ 100 డేస్ నాకు బాగా గుర్తు. ఆల్మోస్ట్ ఒక 7 months బ్యాక్ అక్కడ 100 డేస్ చేసినప్పుడు గుర్తు. మళ్ళీ ఇక్కడ ఈ సినిమా 100 డేస్, ఇది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక 4 వారాలు 5 వారాలు అనుకున్నాను తప్ప 100 రోజులు షీల్డ్ నిజంగా ఇది రేర్. నాకు కన్నడలో పోవడం పెద్ద విషయమే కాదు, ఐ నో దట్. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది తెలుసు, అక్కడ 100 డేస్ ఓకే అనుకున్నాను. బట్ ఈరోజు ఈ 100 డేస్ షీల్డ్ ఏదైతే నేను రిసీవ్ చేయబోతున్నాను,